హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చేసే పూజలకు పుణ్యం లభిస్తుందా లేదా అనే విషయాలను ఈ సంకేతాలతో తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి? పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం. ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం. మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం ముందు నుండి పువ్వులు కింద పడుతుంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి. ఇలా దేవుని పటాల నుండి పడిన పువ్వులను మీతో ఎంచుకోండి. ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోనే రూపాయి నాణెం, కొన్ని బియ్యం పోసి మూట కట్టండి. ఈ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు. పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు. ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి. కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. ఇలా జరగటం కూడా అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని, దేవుని ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం. మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం. పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభసూచకం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది. ఇలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం. దీపం నుండి శబ్దం రాకూడదు. అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే
మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని, మీ పూజలతో దేవుడు సంతృప్తి చెందారని అర్థం. పూజలో వెలిగించే దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి. అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయని కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాతే మరో కొబ్బరికాయను కొట్టండి.